చైనా ప్రైవేట్ రంగ జియోస్పేషియల్ విశ్లేషణ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడంతో అమెరికాకే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ కొంతమందికే పరిమితమైంది. కానీ ఏఐ రాకతో ఒకప్పుడు ప్రభుత్వాలకు మాత్రమే లభించే అంతర్గత సమాచారం ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు కూడా అందుబాటులోకి వస్తోంది. దీంతో భవిష్యత్తులో పెను ప్రమాదం తప్పదంటున్నారు నిపుణులు. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇన్నాళ్ళు మనము ఈ శాటిలైట్ డేటా అంటే ప్రభుత్వాల గుత్తాధిపత్యం ఉంటుంది అని మాత్రమే మనం అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే డ్రాగన్స్ ఏఐ ఇంటెలిజెన్స్తో ప్రైవేట్ కంపెనీస్ కూడా యుఎస్ మిలిటరీ మూవ్మెంట్స్ను ట్రాక్ చేస్తున్నాయి అనేటువంటిది చాలా షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ థింగ్. సో అంటే మనం ఏమనుకోవాలంటే ఇప్పుడు ఈజ్ దిస్ ద ఎండ్ ఆఫ్ మిలిటరీ సీక్రసీ ఫర్ అంటే సూపర్ పవర్స్ లైక్ యుఎస్ అని అనుకోవచ్చు అంటారా? అదేమి కాదే, అది దాంట్లో ఇది కొత్త డెవలప్మెంట్. దానికి మళ్ళీ వాళ్ళు ఎక్స్ట్రా స్టెప్స్ తీసుకుంటారు. మీరు ఒకటి మర్చిపోవద్దు, ప్రతి సంవత్సరం గత 40 సంవత్సరాల్లో చిప్ అనేది టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ చేసేవారు ఫస్ట్. ప్రతి సంవత్సరానికి పవర్ డబల్ అయిపోతుంది అన్నాడు 40 సంవత్సరాల క్రితం. అందరూ ఎలాగవుతుంది అనుకుంటే అలాగే అయింది కదా ఈ 40 సంవత్సరాలు. ఇదే పెద్ద ఇవాళ పట్టారు, దానికి కౌంటర్ స్టెప్స్ తీసుకుంటారు. ఇవాళ డ్రోన్స్ అన్నారు, ఆశ్చర్యపోయారు, దానికి కౌంటర్ స్టెప్స్ తీసుకుంటారు. అంతే. ఇది మనం టెక్నాలజీకి ఒక ఫైనల్ వర్డ్ ఉన్నది, ఒక ఫైనల్ కర్టన్ ఉన్నది అని మీరు అనుకోవట్లేదు కదా. నెక్స్ట్ కాల్, నెక్స్ట్ కర్టన్, వచ్చే షో ఏంటి? ఈ షో టు ఎండ్ ఆల్ షోస్ కాదు కదా. ఇది ఒక చిన్న డెవలప్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. ఇది ఒక చిన్న విషయం మర్చిపోకూడదు. నిన్న జరిగింది, ఒక పైలట్ వాళ్ళు ఫులిష్గా షాట్ డౌన్ అయిపోయారు, ఇరాన్లో దిగేది. అప్పుడు దిగాక ఎంత విశేషంగా అమెరికన్ ఇంటెలిజెన్స్, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ చేశారు. వాళ్ళు తెలివితేటలు, ఎక్స్పీరియన్స్ అక్కడ చూపెట్టారు. పాత నాలెడ్జ్ అంతా తీసుకుని అంత ఫ్రాడ్లెంట్, డిసీట్ఫుల్ యాక్షన్స్ అంతా చేసి అదంతా శాటిలైట్స్కి చూపెట్టారు. శాటిలైట్స్ అది నిజం అనుకున్నారు. ఏమనుకున్నారు? పైనుంచి చూసేది ఒక 1000 కార్లు పక్కన వెళ్తూ ఉంటే ఎవరో మంత్రి వెళ్తున్నాడు అనుకుంటారు కదా మీరు. దాంట్లో అది ఖాళీ కార్లు కూడా అవ్వచ్చు. సో అలాగే చూపెట్టారు. అది మీరన్న శాటిలైట్స్ అన్ని అది పికప్ చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇరాన్కి ఫీడ్ చేశారు. తిన్నారు ఇరాన్, చచ్చారు, పైలట్ బయటకు వచ్చారు. సో దానికి ఏమంటారు మీరు 2 పక్కల ఓడవచ్చు. మీరు స్పైన్ చేస్తున్నారంటే నా మీద నేను తప్పు పిక్చర్ చూపెట్టవచ్చు కదా మీకు. కరెక్ట్. సో అది మిలిటరీ, సైన్యం మోసం జరుగుతూ ఉంటుంది. చాలామంది మీరు ట్రంప్ ఏంటి ఇలాగన్నాడు, సైనికులు తీసుకొచ్చి దింపేస్తాడా, ఇసుక మీద చంపేస్తారు కదా అంటే. వాడు దింపుతాడు అన్నాడా మీతో? తీసుకొచ్చాడు అంతే. వాడు ఎక్కడికి దింపుతాడో చెప్పాడా? ఇరాన్ కోస్ట్లో వాళ్ళు సైనికులు వెళ్తారా, లేకపోతే ఇజ్రాయేలీ సైనికులు వెళ్తారా, సౌదీ సైనికులు వెళ్తారా? ఇవన్నీ ఫ్యూచర్లో. మనం ఇదంతా మిలిటరీ మోసం, ఆ యుద్ధం మోసం చెప్పేది. సో ఇది నేను పెద్ద లెక్క పెట్టలేదు. చైనా కూడా కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది ఇరాన్కి. అది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఇరాన్ బలంగా ఉండాలి, దెబ్బలాడాలి. లేకపోతే మనం వాళ్ళని మోసం చేసామంటారు. కానీ వాళ్ళు అమెరికాను ఓడిచ్చేసి అమెరికాకి ఫేటల్ దెబ్బలు కొడితే మాత్రం అమెరికా తిరుగుబడతానని చేస్తారు. ఎందుకంటే చైనాకి పీకి మీద తైవాన్ ఉన్నారు కదా, జపాన్, కొరియా అందరూ ఉన్నారు కదా పక్కనే. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకసారి డిఫీట్ అయిపోతారు పెద్ద సైనికులు, పెద్ద ఆర్మీలు. సెకండ్ టైం ఆ తప్పు చేయరు. జ్ఞాపకం పెట్టుకోండి. కొత్త తప్పులు చేయొచ్చు కానీ ఆ తప్పు మాత్రం చేయరు. కానీ ఇప్పుడు ఇరాన్ ఉన్న పరిస్థితుల్లో చైనా ఏదైతే డేటా ఇస్తుందో అదే ఖచ్చితంగా ఇదే ఫ్యాక్ట్ అని నమ్మేటువంటి ఛాన్స్ ఉంది కదా సార్. ఇది ఫేక్ అని మళ్ళీ దానికి స్క్రూటినీ చేసుకొని ఇంత టైం లేదు కదా ఇరాన్ దగ్గర. యాక్చువల్గా ఇరాన్ వాడుకుంటుంది, ఎవరిస్తే అది వాడుకుంటుంది. చైనీస్ చాలా అన్సెంటిమెంటల్ పీపుల్. మీరు చైనా గురించి చాలా చదివి ఉంటారు, కాదంటలేదు, తక్కువ తెలిసి అంటలేదు. బట్ అన్సెంటిమెంటల్, అన్సెంటిమెంట్. ఏదో ఇరానియన్ మన స్నేహితులు, వాళ్ళు ఏదో రక్తం కక్కిస్తారనే ఉండవు. ఎమోషన్స్ అలాంటివి ఏమి ఉండవు. ఏమీ ఎమోషన్స్ ఉండవు. వేలో పోయింది ఏమైనా ఏడ్చారా? వాళ్ళు $100 బిలియన్ పోయిందని ఏడ్చాడు అంతేగాని ఆ మడేరో జైల్లో ఉన్నాడని ఏం అడగలేదే, ఈవేళ వరకు అడగలేదే. అందువల్ల చైనీస్ చాలా ఇంట్రెస్టింగ్ పీపుల్.
మీకు చైనీస్ గురించి చెప్పాలంటే ఈ షో ఇంకో దగ్గరికి వెళ్తుంది. కానీ ఓ విషయం చెప్పాలి మీకు. చైనా అది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టారు కదా, మన అందరికి తెలిసినాయి కదా, 2000 మైళ్ళు. అది 350 సంవత్సరాలు పట్టింది గోడ కడటానికి. Hmm. అంత ఓపికగా 15 తరాల్లో కడతా వచ్చారు. మరి చాలా విశేషమైన జనం కదా వాళ్ళు, ఆలోచనలు అంతా. కరెక్ట్. అందువల్ల సో మనం వాళ్ళు చైనీస్ చేసేదంతా ఏదో ఓపెన్ బుక్ అనుకుంటే మనం దెబ్బతింటాం. చేస్తూ ఉంటారు, విరోధం చేస్తారు, స్నేహం చేస్తారు. అట్ ద సేమ్ టైం భారతదేశంతో విరోధం ఉన్నది. 5 లక్షల సైనికులు మనకు కూర్చోబెట్టారు హిమాలయాల్లో, కానీ మనతో మళ్ళీ స్నేహం వ్యాపారం చేస్తున్నారు కదా. Hmm. సో వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారం చాలా న్యాయంగా చేస్తున్నారు, మనకు మ్యాగ్నెట్స్ ఇస్తున్నారు, దాని ఏమి ఆప్ చేయలేదు యుద్ధం టైంలో కూడా. అయ్యి సో వాళ్ళు యుద్ధం విరోధంలో స్నేహం, స్నేహంలో విరోధం. చైనీస్ని తక్కువ అంచనా ఇవ్వకూడదు, చాలా ఇంట్రెస్టింగ్ పీపుల్. యా, అంటే చైనా ఇప్పుడు ఒకవైపేమో శాంతి మంత్రాలు వల్లిస్తోంది, ఇంకోవైపు ఏమో ఈ రియల్ టైం టార్గెట్ డేటా మొత్తం ఇరాన్కి అందజేస్తూ ఉంది. అంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారంటే ఒక ప్రాక్సీ డిజిటల్ వార్ఫేర్గా మనం ఏమన్నా చూడొచ్చు అది? తప్పకుండా వార్ఫేర్ మారిపోయింది కదా. 3 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అది చూస్తే భయపడేవాడు సెకండ్ వరల్డ్ వార్లో. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అంటే భయపడిపోయావు. ఇప్పుడు ఆ ఎయిర్క్రాఫ్ట్ క్యారియరు ఒక బాంబుకు భయపడిపోయి పారిపోయారు గల్ఫ్ నుంచి. అమెరికా 3. ఎందుకంటే ఒక్క మిస్సైల్ కనుక దాని మీద పడితే ఆ 100 ప్లేన్లు ఎగిరిపోతాయి, అది మునిగిపోతుంది, ఇక మళ్ళీ మొహం చెల్లదు. సో దూరంగా పట్టుకెళ్ళిపోయారు మళ్ళీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అమెరికా. చూస్తున్నారు కదా. కరెక్ట్. ఆ తీవ్రగానే ఏదో భయపడిపోతారు, బాగా మేస్ ఉన్నారు, బల్స్ ఉన్నారు అనుకుంటే అక్కడికి యుద్ధం రాదనగానే పడి చంపేస్తారు కాబట్టి పారి. కానీ ఇంకో రకంగా అమెరికా ఇంకో రకంగా వచ్చా. మన పైలట్ పడిపోవటంలో అది సక్సెస్ఫుల్గా చేసాక విశేషమైన జోష్ అంటారా మీరు, లేకపోతే మొరాల్ అంటారా, లేకపోతే పౌరుషం అంటారా, కాన్ఫిడెన్స్ అంటారా, నిన్న పొద్దున్న 9 గంటల నుంచి మన ఇండియన్ టైంలో డొనాల్డ్ ట్రంప్ చూస్తున్నాం. ఛాలెంజ్ చేసాడు, మిమ్మల్ని హతమార్చి చేస్తానని బూతులు తిట్టాడు. వాళ్ళు తెలుసు కదా, అందరు చూశారు కదా, అందరు విన్నారు కదా. ఏమంటారు, ఆ జోష్, ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది నిన్నటి నుంచి. సో ఇవాళ రాత్రి 9 గంటల 10 గంటలకు మీటింగ్లో నేను బాంబు చేసేస్తాను అంటాడు, లేకపోతే 1 గంట మొదలుపెట్టాను వీళ్ళు దారిలోకి రాలేదంటాడా. ఆ భయం మాత్రం ఇరాన్ దగ్గర పూర్తిగా ఉంది. తర్వాత చిన్న పాయింట్ చెప్తున్నాను ప్రజా గారు, మీరు ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కాదు, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా +5 సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, ఒమాన్, కువైట్ వాళ్ళే డబ్బు ఇస్తున్నారు ఇజ్రాయెల్కి. డబ్బులు ఖర్చు పెట్టమని మిసైల్స్కి వాటికి వాళ్ళే ఖర్చులు భరిస్తున్నారు, వాళ్ళే దిగమంటున్నారు. అమెరికా నువ్వు పూర్తి చేయాలి ఇరాన్ అంటున్నారు. సో మీరు ఏం చూస్తున్నారు ఇక్కడ, 5 + 2 7 అగెన్స్ట్ ఇరాన్. ఇరాన్ పక్కన రష్యా, చైనా ఉన్నారు. కరెక్ట్. కొంతమంది దేశాలు టర్కీ ఇటు అటు పెద్ద మంచి తరంగా చేద్దామంటే ఎవరు పట్టించుకోవట్లేదు. టర్కీ ఎవరు పట్టించుకున్నారు, ఇన్ని రోజులు ఎగిరేడు. సో ఇవన్నీ మార్పులు వస్తున్నాయి, చాలా చేంజెస్ వచ్చేస్తాయి. ఇవాళ యుద్ధం ఆగకపోయినా విపరీతమైన చేంజెస్ వస్తాయి. ముఖ్యంగా యుద్ధం ఎలా చేయాలో మారిపోయింది. భారతదేశానికి చేంజెస్ మంచిది. సార్, ట్రంప్ విధించిన ఈ 48 hours డెడ్లైన్ని మీరు ఎలా విశ్లేషిస్తారంటారు? అంటే కేవలం ఇరాన్ను లొంగ తీసుకోవడానికి ప్లే చేస్తున్నటువంటి ఒక సైకలాజికల్ వార్ఫేర్గా చూడాలంటారా, లేదు అంటే నిజంగానే అక్కడ టెహ్రాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్కి ప్లాన్ చేస్తుంది అనే మనం నమ్మాలా? సర్జికల్ స్ట్రైక్స్ ఆల్రెడీ ప్లాన్స్ అన్నీ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. సైకలాజికల్గా కూడా అటాక్ చేస్తున్నాడు కదా ట్రంప్. ఎవరైనా అలా మాట్లాడగలరా వాళ్ళ మీద? ఎవరైనా ఇరానియన్స్ని ఒక చెత్త వెధవల్లాగా పిలుస్తున్నారు, పేర్లు పిలుస్తామంటే ఎవరు అడ్డం పడట్లేదు కూడా. ట్రంప్ సైకలాజికల్గా వాళ్ళని వాడుతున్నాడు, వాళ్ళని తగ్గిస్తున్నాడు. వాళ్ళ మనసులో వాళ్ళు పనికిరారని సైకలాజికల్గా వాళ్ళని బెరేట్ చేస్తున్నాడు, భయపెడుతున్నాడు. వాళ్ళు సైకలాజికల్ వార్ఫేర్ మాస్టర్గా చేస్తున్నారు ట్రంప్. చాలామంది ఇదేంటి 20 గంటలు పెట్టాడు దేశం పెట్టాడు, మళ్ళీ 1 రోజు ఎక్స్టెండ్ చేస్తాడు, 2 రోజులు ఎక్స్టెండ్ చేస్తాడు. సైన్యాన్ని తీసుకొచ్చేది 25,000 కోట్లు ఖర్చు పెట్టి 10,000 మందిని దింపాడు అక్కడ. అది వాడు నాకు తెలుసు, ఉరికిన చూపెడుతున్నాడు దింపేస్తున్నానని. ఈ సైనికులు మీ మీద కార్గో దివ్య మీద దింపేసి మీ ఆయిల్ అంతా పట్టుకుపోతానంటున్నాడు. ఏమంటున్నాడు, మీ ఆయిల్ అంతా పట్టుకుపోతాను, మీరు నా చేతిలో పని చేయాలి, మనుషులు స్లేవ్స్ అంటున్నాడు. ఇంకా సైకలాజికల్గా
ఓ ఇరానియన్స్కి ఎలా ఫీల్ అవుతూ ఉంటారు చూడండి. ఇప్పుడు అందరిని చంపేస్తాం, ఉన్న వాళ్ళని కూడా చంపేస్తాం ఆలోచిస్తే అతను. సో సైకలాజికల్గా ఇరానియన్స్ ఎంత గొడవ చేసి మాట్లాడినా లోపల ఏముంటుంది, భయం మాత్రం ఉన్నది, ఏవైనా చేస్తారు. తర్వాత లాస్ట్గా మ్యాడ్ మ్యాన్ థియరీ అని ఉన్నారు, పెద్ద థియరీ నడుస్తుంది యుద్ధంలో. వాడి పిచ్చోడు ఏదైనా చేస్తాడు, చేసి చూపెడతాడు, లెక్క ఉండదు, వాడి ఖర్చు అయినా లెక్క పెట్టడు. ఆ భయం ఉన్నది అసలు, ఆ భయం సృష్టించాడు. అతను ప్రెసిడెంట్ అయినప్పుడే ఫస్ట్ వీక్లోనే చెప్పాడు, నేను డీల్స్ బాగా చేస్తాను, నాకు ఎలా చేయాలో తెలుసు, సైకాలజీ తెలుసు, ఎదరో వాడిని ఎలా లొంగేయాలో తెలుసు నాకు అని చెప్పాడు. అది తెలుసు, వాడుతున్నాడు, ఇప్పటి వరకు వాడుతున్నాడు. నిన్న మాత్రం తక్కువ అంచనా వేయద్దు, నిన్న అమెరికన్ పైలట్ని బయటికి తెచ్చేయటం సైకలాజికల్గా పెద్ద ఇష్యూ. అక్కడ ఇరానియన్స్ పొరపాటు కూడా చేశారు. మనకు 7-8 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ మన ప్లేన్కి డౌన్ చేసి మన పైలట్ పేరు మర్చిపోయాను పాకిస్తాన్ పట్టుకున్నారు. భారతదేశం వార్నింగ్ ఇస్తే వెంటనే బోర్డర్కి తీసుకొచ్చి మీ పైలట్ని మీరు పట్టుకుపోండి అన్నారు. జ్ఞాపకం నాదా లేదు. అవును అవును అప్పుడు శాంతి వచ్చేసింది, పాకిస్తాన్ మీద కోపం తగ్గిపోయింది. ఇరాన్ అలా చేయవలసిందన్న, మీ పైలట్ని ఎత్తుక్కోండి, మేము పట్టుకున్నాం, మీకే అప్పచెప్పేస్తాం, మాకు అక్కర్లేదు వాళ్ళు అనవలసి. అనకుండా అన్ని చిరాకు మాటలు మాట్లాడారు, ఎటకారం మాటలు మాట్లాడారు. సో అది తప్పు చేశారు, ఇరానియన్స్ కూడా తప్పు చేస్తారు. మ్మ్.